నా పేరు కమలాకర్, మాది మెదక్ డిస్టిక్. నేను ఎంఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేసుకున్నాను. 2012లో పత్రిజీ సార్ తోటి ధ్యానం పరిచయం. తర్వాత 2018 నుంచి రామ్ మాస్టర్తో ప్రయాణం కొనసాగిస్తున్నాను. మరి యూనివర్సిటీలో పరిచయం జరిగింది. అంతకుముందు చదువు అయిపోయిన తర్వాత ఒక మార్కెటింగ్ ఫీల్డ్కి వెళ్ళాను. ఎలా ఉంది అంటే ఖర్చేమో ఎక్కువ ఉంది, రాబడేమో తక్కువ ఉంది. పోరాడుతున్నాం, అవ్వట్లేదు. మధ్య మధ్యలో సార్ తోటి సజెషన్ తీసుకుంటా ఉన్నాం. సో అప్పుడు అర్థమైందనమాట, అంటే ఇందులో వెళ్ళినా కొద్దీ మనకేం దొరుకుతున్నాయి, ఏం లభిస్తుంది, స్ట్రగుల్స్, ప్రెషర్, అలా అలా కొంచెం నాకు మైగ్రేన్ కూడా వచ్చింది అన్నట్టు. తర్వాత ధ్యానం గురించి తెలిసిన తర్వాత రెగ్యులర్గా చేసేవాడిని, కొంచెం కొంచెం చేసేవాడిని, తగ్గట్లేదు. సార్ తోటి మళ్ళీ గైడెన్స్, అలా చేస్తూ ఉన్న తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టింది, బాగుంది. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ సారు ఒక గంట సేపు మాట్లాడారు. ఈ గంట సేపట్లో ఏంటి లైఫ్, ఏంటి నేను ఎటుపోతున్నా, నా జీవితం ఏంటి, మీకు కూడా అనిపిస్తుందా అనిపించదా? చాలామంది ఎక్కడొక చోట స్ట్రగుల్ అవుతున్నారా లేదా? సో మరి దానికి సరైన గైడెన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళలేం, సతమతం అవుతాం. అలాంటి సమయంలో దేవునిలాగా మాస్టర్ నాకు క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆశ్రమానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒకటే చెప్పారన్నమాట, స్కిల్ నేర్చుకోమన్నారు. 1 year టైం పెట్టమన్నారు. ఆ 1 year టైం గడిచిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు నా దగ్గర నేను ఎవరికి తెలిసేవాడిని కాదు, కానీ ఇప్పుడు నేను అందరికీ తెలిసాను. మ్యాక్సిమం చాలామందికి తెలుసు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేసాము, వర్క్ నేర్చుకున్నాం, టెక్నికల్ నేర్చుకున్నాం. ఆశ్రమాన్ని ఎలా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అన్ని రకాల వర్కులు నేర్చుకున్నాం. జూమ్లలో క్లాసులు కూడా స్టార్ట్ చేశాం. మరి ఈ ఆత్మజ్ఞానం 10 మందికి కాదు, ప్రపంచానికి అందించాలి కదా. ప్రపంచానికి అందించాలి, ప్రతి ఒక్కరికి కావాలి. చిట్ట చివరికి ఎక్కడికి రావాలండి? ప్రతి ఒక్కరికి ఎక్కడికి రావాలి? అవునా కదా? ధ్యానం అంటే ఏంటి? సత్యం. అలా రోజుకి 3 గంటల ధ్యానం. బాగుంటుందా ధ్యానం చేస్తే? ఎక్సలెంట్గా ఉంటుంది కదా. ఒకసారి ధ్యానాన్ని గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. రోజుకి ఒక అర్ధగంట సేపు మన పత్రిజీ సార్ రాసినటువంటి పుస్తకాలు ఆత్మజ్ఞానమే కదా, అది చదువుతూ ఉన్నాం. దాంతోపాటు ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క వర్క్ ఎలా చేయాలి, దాన్ని ఇంతకుముందు మనకు తెలిసినవి కొన్ని చాలా రకాల వర్క్స్ ఉన్నాయి, చేసాం ఆల్రెడీ. కానీ దానినే పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, మేము అక్కడ చేస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఇంకా చేయాలి, ఇంకేం చేయాలి. లోపల నుంచి ఎనర్జీ ఇట్లా తన్నుకొస్తూ ఉంటుంది బయటకు. నాతో పాటు చేసే వాళ్ళు అలసిపోతూ ఉంటారు. చేద్దాం రండి అంటే, అన్నా ప్లీజ్ అన్నా, ఇప్పుడే అలసిపోయామన్నా, ఒక 10 నిమిషాలు రెస్ట్ కావాలన్నా అంటారు. అరే అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకున్నాను. ఓకే, నేను ఏం చేస్తున్నాను? ధ్యానం చేస్తున్నాను, బుక్ చదువుతున్నాను. దాంతోపాటు ప్రపంచానికి ధ్యానం అందించాలి అని రోజు క్లాసులు చెప్తా ఉన్నాం. సో అక్కడ నుంచి ఆటోమేటిక్గా మాకు ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంది. మరి ఇదంతా ఎవరికి కావాలి? ప్రతి ఒక్కరికి కావాలా వద్దా? మరి ఈ రోజుల్లో శక్తి, అత్యధిక శక్తి ఎవరికి దగ్గర ఉంటుందండి? ఇంకా ట్రూత్ ఫర్ యూత్ అంటే యూత్ దగ్గర ఉందా లేదా? మరి యూత్ దలుచుకుంటే ఏం చేయగలం? ఎస్, ఏదైనా సాధించగలం. మరి అలాంటప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి, అవునా? సో అందుకోసమే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటి అంటే, ఈ ప్రపంచానికి ధ్యానాన్ని అందించాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, చిట్ట చివరి వ్యక్తికి కూడా ధ్యానం అందాలి. 230 దేశాలు ఉన్నాయా? ఆ ప్రతి దేశాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ధ్యానం అందించాలి. దానికోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ నిర్ణయం నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంతోపాటు అండ్ ఏమిటంటే, ధ్యానం చేస్తూ ఉంటే నాకు అనిపించేదన్నమాట, నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే చిట్ట చివరిగా సత్యము, ఆనందము. ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే శ్వాస మీద ధ్యాస పెడితే ఆనందం దొరుకుతుంది. అక్కడ నాకు అర్థమైంది. ఇంతకుముందు నేను ఎలా ఉంటుండే అంటే గతంలో జీవించేవాడిని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజెంట్ మూమెంట్లో జీవిస్తున్నాను. ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం ఏంటి, ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, అది మాత్రమే నాకు గుర్తుకొస్తుంది. గతం గుర్తుకు రావట్లేదు.
సో అక్కడ నాకు అర్థమైంది క్లారిటీ. బ్రహ్మాస్త్రాన్ని పట్టుకుంటే మనం ఏదైనా వస్తుంది, అన్ని రకాలుగా మన దగ్గరికి వస్తాయి, మనం ఇక్కడ ఇతరుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. అది అర్థమైంది కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ నేను డెడికేషన్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి కమలాకర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యానము విద్యార్థుల జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. వీళ్ళందరినీ చూస్తుంటే మనందరి బాధ్యత ఒకటే, మన ఇంట్లో ఉన్న యూత్కి, విద్యార్థులకి, మన పిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానం బోధించాలి. అది వాళ్ళ జీవితంలో అద్భుతంగా మార్పులు సహజంగా తీసుకొస్తుంది. ఓకే.